సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం చదవండి. దానిలో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. Proverbs chapter 8 and verse 34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నా ఉపదేశము వినువారు ధన్యులు. ఆ మాట ఒక్కసారి అలాగే ఉంచిన ఆయన జాగ్రత్తగా గమనించిన ఈ మాటలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, అనుదినము నా ఉపదేశము వినువారు ధన్యులు. అంటే అనుదినము మొదటి మాట తీసుకుందాం, డాట్స్ 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 డాట్స్, చివరిలో నా ఉపదేశం వినువారు ధన్యులు. అంటే ఈ మాటలో మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, నా దేవుడు అనుదినము కూడా మనకు ఉపదేశం ఇస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, అనుదినము కూడా నా గడప దగ్గర, నా ద్వారబంధముల దగ్గర కనిపెట్టుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, రోజు నువ్వు ఎవరి ద్వారబంధాల దగ్గర ఉంటున్నావు నాయనా? కొంతమంది గబ్బిలాలు వేలాడతాయి, చెట్టుకు వేలాడుతున్నట్టుగా పక్కింటోళ్ళు డోర్ దగ్గర ఉంటాడు ఎప్పుడు కూడా. సిస్టర్ గారికి కొంచెం కాఫీ పొడి ఉంటే ఇవ్వండి, సిస్టర్ గారికి కొంచెం కారపొడి ఇవ్వండి. పక్కింటోళ్ళు ద్వారబంధం దగ్గర ఉంటున్నావా రోజు? కొంతమంది ఎవరి ద్వారబంధాల దగ్గర సహాయం కోసం లేదా జీవితంలో ఏదో సాధించడం కోసం ఎవరెవరో ద్వారబంధాల దగ్గర కూర్చున్నావా ఎంతవరకు? దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఉపదేశం వినడానికి నా ద్వారబంధముల దగ్గర ఎవరైతే కూర్చుంటారో వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మేలు చేసేవాడు. ఆయన ఉపదేశం ఇస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. వినగలిగే చెవి నీకు ఉండాలే కానీ, గ్రహించగలే మనసు నీకు ఉండాలే కానీ, మై గాడ్ స్పీక్స్ టు యూ ఎవ్రీ డే. ప్రతిరోజు ఆయన మాట్లాడుతున్నాడు. ఐ ఫీల్ గాడ్స్ వాయిస్ ఎవ్రీ డే. దేవుని వాక్యం చదువుతున్నప్పుడల్లా దేవుని స్వరూప దర్శనం. ఆయన వాక్యాన్ని చదువుతున్నాడు, ఆయన మాట్లాడుతున్న మాటలు ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, దేవుని ఉపదేశాన్ని ప్రతిరోజు ఆయన మాట్లాడుతుంటే వింటున్నావా? వినే అవకాశం నీలో ఉందా? యేసు ప్రభు వారట ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గురించిన ఒక మంచి సాక్ష్యం బైబిల్లో రాయబడింది. ఆయనే చెప్పారనుకోండి ఆ మాట. అదేంటో మీకు ఒకసారి చూపించాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 55వ వచనం తీయండి ఒకసారి. ప్రభువారే స్వయంగా చెప్పిన మాట. మాథ్యూ 26 and verse 55లో యేసు ప్రభు చెప్పిన మాటను ఒకసారి గమనిద్దాం. చూడండి. ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి, చూడండి, ఆ గడియలో యేసు ప్రభు జన సమూహములను చూచి, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు నా మీదకి వస్తున్నారే మీరు? కత్తులతోను గురియలతోను నన్ను పట్టుకొని వచ్చితిరా. నేను అనుదినము, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నేను అప్పుడప్పుడు ఆదివారం లేదా సమాజ మందిరంలో శనివారమే అనలా. యేసు ప్రభు చెప్పిన మాట, నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అంటే యేసు ప్రభు చెబుతున్న మాట, ఆయన అనుదినము దేవాలయంలో ఏం చేశాడట? ఆయన కూర్చుండి బోధించాడట. ఓ బోధకుడు నేను ఎప్పుడు కూర్చునే బోధ చెప్తూ ఉంటాడు. ఒక ఆయన అడిగారట, ఎవరో వెళ్ళి, ఏమండి ఎందుకు కూర్చుని బోధ చేస్తారంటే, యేసు ప్రభు కూర్చుని బోధ చేశాడు కదా, అందులో నేను కూడా అన్ని కూర్చుని బోధ చేస్తానంట ఆయన. సరే, ఆయన విజ్ఞతకి ఆయన వదిలేద్దాం అనుకోండి. కానీ ఇక్కడ యేసు ప్రభు దేవాలయంలో అనుదినము ఏం చేశారట? ఆయన బోధించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అంటే వినాలే కానీ ప్రతిరోజు చెప్పడానికి నా దేవుడు ఎలా ఉన్నాడు? సిద్ధంగానే ఉన్నాడు. ఎస్, ప్రతిరోజు దేవుని వాక్యం. ఆయన చుట్టూ చాలామంది ప్రజలు చేరట, అనుదినము కూడా దేవుని వాక్యం వింటూ ఉన్నారని. ఒకవేళ ఎప్పుడైనా ఈ పద్ధతి వచ్చి ప్రతిరోజు ఆరాధన పెట్టేద్దాం అంటే మీలో ఎంతమంది వస్తారు? కొంతమంది రావచ్చు, కొంతమంది రాలేకపోవచ్చు. కానీ ఆ కాలంలోనట యేసు ప్రభు వాక్యాలు చెబుతుంటే అనుదినము వచ్చేసి ఆయన మాటలు విన్నారట, ఆయన ఉపదేశాన్ని విన్నారు. ఎందుకోసం? యేసు ప్రభు మాటలు శాస్త్రులు చెప్పినట్టుగా లేవు. యేసు ప్రభు మాటలు పరిసయ్యులు చెప్పినట్టుగా లేవు. వారు కంటతా పెట్టినట్టు చెప్తున్నట్టున్నాయి. కానీ యేసు ప్రభు యొక్క ఆ ఫ్రీ ఫ్లో, దేవుని వాక్యము హృదయాలను హత్తుకుంటూ ఉంది. ఆ వాక్యము అనేక మందిని బలపరుస్తూ ఉంది. అనుదినము దేవాలయంలోనే దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు యేసయ్య మాటలే మనకు జీవం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మాటలే మనకు ఆత్మీయ ఆహారం.
శారీరకంగా రోజు మనం ఆహారం ఎలా భుజిస్తున్నామో ఆత్మీయ ఆహారం కూడా రోజు మనం భుజించాలి. వినడం ద్వారా, చదవడం ద్వారా దేవుని వాక్యాన్ని మన హృదయాల్లోనికి, మన మనస్సుల్లోనికి నింపుకున్నప్పుడు నూతనమైన ధైర్యం, నూతనమైన ఉత్సాహంతో మనం ముందుకు సాగిపోగలము అని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం చదివితే, పాత నిబంధన కాలంలో సైతం దేవుడు ఏం చేశాడు అని ఆలోచన చేస్తే, జెరమాయా చాప్టర్ 7:25, మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలు, ఏ రోజైతే మీ పితరులు ఐగుప్తులో ఉన్న గోషెను ప్రాంతాన్ని వదిలి బయలుదేరి వచ్చారో ఆ రోజు నుండి నేటి వరకు మీరు వెనుక తీయక తీయుచూ వచ్చిన వారే. అనుదినము పెందలకడ అయితే నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు ఏం చేశాను? నేను పంపించాను. ఇర్మియా గ్రంథం ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ, మీరు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దగ్గర నుండి మీరు అసలు నా మాట వింటలేదు, మీరు వెనుతీచే వచ్చారు. నేను మిమ్మల్ని నడిపిస్తున్నా, బలపరుస్తున్నా, ధైర్యపరుస్తున్నా, అరణ్యంలో మిమ్మల్ని పోషించడానికి ఒక అద్భుతమైన రీతిలో పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, మన్నా కురిపించి, పూరేళ్లు కురిపించి, బండల నుంచి నీళ్ళిచ్చి, శత్రు సైనికుల నుండి, శత్రు సమూహాల నుండి కాపాడి మిమ్మల్ని అందరిని నడిపించిన నన్నే మీరు వెనుక తీయచూ వచ్చారు. బట్ స్టిల్ ప్రతిరోజు అనుదినము పెందలకడ నా ప్రవక్తలను మీ దగ్గరికి ఏం చేశాను? నేను పంపించాను. దేవుని ఉద్దేశం, దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? అనుదినము మనం ఆయన మాటలు వినాలని, ఆయన స్వరాన్ని వినాలని. ఒకవేళ ఇంతవరకు కూడా రోజు బైబిల్ చదివే అలవాటు మీకు లేదా? స్టార్ట్ చేయండి ఈ రోజు నుండి. అనుదినము దేవుడు స్తుతి నొందాలి అంటే, ఆయన స్తుతించాలంటే ఆయన మనకు ఉపదేశం ఇస్తున్నాడు కాబట్టి ఆ ఉపదేశాన్ని మనం విని ఉపదేశానుసారంగా మనం ఏం చేయాలా? నడవాలి. గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ అవర్ ఇన్స్ట్రక్షన్స్. దేవుడిచ్చే ఉపదేశం, ఆయన ఇచ్చే సలహాలు, ఆయన ఇచ్చే సూచనలు, ఆయన మాటలు లోకంలో ఏ మనిషి మాటల కన్నా గొప్పవే. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఎస్, నీ బంధువుల మాటల కన్నా, నీ స్నేహితుల మాటల కన్నా, నీ చుట్టూ ఉన్న కొంతమంది దుష్ట స్నేహితులు ఉంటారు, వాళ్ళు చెప్పే దుష్ట సంబంధన మాటల కన్నా దేవుని మాటలు ప్రయోజనకరమైన, ఉపయోగకరమైనవి. అందును బట్టే పౌలు అంటాడు, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ప్రయోజనకరమైంది అన్నాడు. చెప్పండి, లేఖనాలు ప్రయోజనకరమైనవా లేకపోతే నష్టాన్ని కలిగించేవా? కొంతమంది అనుకుంటారు, రే బైబిల్ ఎక్కువ చదివితే కష్టాలు ఎక్కువ వచ్చేస్తారా అంటాడు. ఇప్పుడు ఏదో కష్టాలు లేనట్టు వాడికి. బైబిల్ చదివితే కష్టాలు వచ్చేస్తాయి నీకు. దేవుడేమో ఉన్న కష్టాలు పోతాయి, నువ్వు ధైర్యాన్ని పొందుతావు, కలవరం విడుదల పొందుతావు దేవుడు చెబుతా ఉంటే, అపోదొచ్చి అంటాడు, ఎక్కువ చదివే బైబిల్ నీకు కష్టాలు వచ్చేస్తాయి. అదేదో వాస్తవం అనుకుని చాలా మంది బైబిల్ చదవడం మానేస్తారు. అర్థం కాకపోయినా బైబిల్ని ప్రతిరోజు చదవండి. అలా చదువుతూ ఉంటే దేవుడు గొప్ప అవగాహన ఇస్తాడు బైబిల్ మీద. దేవుని వాక్యం ద్వారా దేవుని పొందుతో, దేవుని రుణం బట్టి నేను రక్షణ పొందిందని ఇప్పటిదాకా నాకున్న బిజీ స్కెడ్యూల్లో సైతం 50 సార్లు పైన బైబిల్ పూర్తి చేశాను. హల్లెలూయా. యవనస్తులైన వారందరికీ స్ఫూర్తిగా ఉండాలని చెబుతున్నా. చదవండి దేవుని వాక్యం, చదవండి. ప్రభు మీద దీవిస్తాను. నా ఉపదేశము వినువాడు ధన్యుడు. నా ద్వారబంధముల దగ్గర కూర్చుని, ప్రభువు ద్వారాల దగ్గర కూర్చున్నాను. మా తండ్రి గారికి 2001 సంవత్సరంలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బైపాస్ సర్జరీ చేయడానికి 90,000 ఖర్చు అవుతున్నారు కేర్ హాస్పిటల్ హైదరాబాద్. మేమంతా కూడా అటు ఇటు తిరిగి అన్నీ పోగు చేస్తే 60,000 పోగు చేయబడ్డాయి. ఇంకా 30,000 అసలు చిక్కట్లేదు. 30,000 రూపీస్. యునో సర్టన్ థింగ్స్. కొన్ని సందర్భాల్లో అనుకుంటారు, అమ్మో సేవకులు అంటే వాళ్ళు బాగా రిచ్ అనుకుంటారు, వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, చేతుల్లో చిల్లిగవ్వ లేనట్టు కూడా ఉండే పరిస్థితులు చాలా ఉంటాయి. ఆ సందర్భంలో 30,000 అసలు చిక్కట్లేదు, లేవు, ఎక్కడ ఇంక ఎటు చూసినా లేదు. అప్పటికి ఒక 300 గజాల స్థలం, అది కూడా దేవుని మందిరం కట్టబడి ఆ ప్రక్కన మేము ఉంటున్నాం, అది కూడా పెంగిటిల్లు, అది ఒకటి ఉందంతే. ఇంకా అది అమ్మేసుకోవాలి, ఇంకా డబ్బులు కావాలంటే. నోరు తెరిచి ఎవరిని అడగలేదు, అడగం కూడా ఎప్పుడు కూడా దేవుని సేవకులుగా. ఎప్పుడైనా అడిగామండి మీరు ఎవరినైనా, సిస్టర్ గారు కొంచెం ఈరోజు భోజనం చేయడానికి లేదని కొంచెం ఏమన్నా పంపించండి అని అడిగాము ఎవరినైనా? బ్రదర్ మాకు 10,000 డబ్బులు అవసరం లేదు కొంచెం పంపించండి అని మీరు ఎవరినైనా అడిగామా? నో. దేవుని సేవకులుగా అలా ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపే పరిస్థితి లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఒక ఆయన, పెద్ద ఆయన రాజమండ్రిలోనే ఉంటాడు, ఆయన గుర్తొచ్చాడు. సరే ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమోనని చెప్పి నేను మా అమ్మగారు అతని దగ్గరికి వెళ్ళాం.
వాళ్ళ ఇంటి బయట చెట్టు కింద నిలబెట్టాడు. ఉదయం నుండి చాలాసేపు, కొన్ని గంటల సేపు అలాగే నిలబడిపోయాం. ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు అంటున్నారు. తెలుసు మేము బయట ఉన్నామని తెలుసు అతనికి, కానీ రాలా ఇంటెన్షనల్గానే. ఎప్పుడో వచ్చాడు చాలాసేపటి తర్వాత. అసలు మేము ఏం చెబుతామో, మా ప్రాబ్లం ఏంటో, మా సమస్య ఏంటో కూడా వినలా. నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తాను, తర్వాత రండి అన్నాడు. గుండె పగిలిపోయింది. ఉదయం నుండి ఇక్కడ అలా నిలబడి చెట్టు కింద వెయిట్ చేస్తున్నామే. అసలు మా బాధ ఏంటో, మా కష్టం ఏంటో ఒకసారి వినాలి కదా. విన్న తర్వాత అతను చేయగలడో, లేకపోతే ఏదైనా దారి ఏమైనా చూపిస్తాడో ఉండాలి. కానీ అవేమీ లేకుండా సరాసరి బయటికి రావడం మమ్మల్ని చూసి, నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, తర్వాత ఎప్పుడైనా రండి అన్నాడు. చాలా బాధపడ్డాం. దేవా మమ్మల్ని క్షమించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. విశ్వాసంతో 60,000 పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయామండి. నేను తరచుగా చెబుతున్నాను, అడ్వాన్స్ కట్టాం 60,000, ఇంకో 30,000 ఆపరేషన్ అయిన తర్వాత కట్టాలి మా నాన్నగారికి. నాకైతే టెన్షన్, ఎందుకంటే ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేనే అడ్వాన్స్ కట్టాను. ఆపరేషన్ అయిపోయిన తర్వాత 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తానన్నారు. ఈ లోపల డబ్బులు చూసుకోవాలి. చెక్కలేదు, డబ్బులు అందలేదు. ఆ 30,000 ఎక్కడి నుంచి తేవాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు హాస్పిటల్లో ఉంటే ఆ క్రింద నేను మా అమ్మగారు ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఆపరేషన్ అయితే జరిగింది, సేవకుడైతే ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ ఇప్పుడు ఆ రిమైనింగ్ బిల్ మేము కట్టాలి, ఎక్కడి నుంచి తెమ్మంటావు? ప్రార్థన చేశాం. డిశ్చార్జ్ సమ్మరీ చేశారు. మీ నాన్నగారిని డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. 30,000 కట్టాలి కదండి అన్నాను. ఏ డాక్టర్ గారు అయితే మీ నాన్నగారికి ఆపరేషన్ చేశారో ఆయనే 30,000 కట్టేశాడు మీ పక్షంగా అన్నారు. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. వీ విల్ నెవర్ ఫర్గెట్ హిస్ నేమ్. డాక్టర్ రమణమూర్తి గారు, ఆయన మరి ఇప్పుడు ఎక్కడున్నారో నాకైతే తెలియదు, కానీ వాస్తవానికి ఆయన క్రైస్తవుడు కూడా కాదు. ఆయన భార్య ప్రార్థన చేస్తుందని చెప్పారు ఆయన ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో. ఆయన డైవిజన్కి ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఆయన కౌంటర్కి ఫోన్ చేశారట, బిల్లింగ్ కౌంటర్కి. ఇంకా వీళ్ళు ఎంత బిల్లు కట్టాలి? 30,000 ఉందండి ఇంకా కట్టాల్సింది. ఆ 30,000 నా శాలరీలోంచి కట్ చేసుకోండి, పాస్టర్ గారి దగ్గర ఇంకొక రూపాయి కూడా తీసుకోవద్దు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి ఆర్ సర్వింగ్. ఇలా 1 కాదు 2 కాదు, అది చాలా చిన్నగా అనిపించచ్చేమో, కానీ దట్ వాజ్ ఎ బిగ్ మిరకల్ ఇన్ అవర్ లైఫ్స్ ఆన్ దట్ డే. నేను సేవలోకి వస్తున్న తొలి దినాలు అవి. నా విశ్వాసం దేవుని మీద అచంచలంగా పెరగడానికి కారణం ఏంటో తెలుసా? ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే నా దేవుడు తన విశ్వాస్యతను కనుపరిచాడు. అనుదినము కూడా నా ద్వారబంధాల దగ్గర, నీకేదైనా సమస్య వచ్చిందా, నీకేదైనా ఇబ్బంది వచ్చిందా, మనుషుల ద్వారబంధాల దగ్గర కూర్చుని అలిసిపోయావా? Come and sit at the door of God, where you get an instruction that will give you a solution. దేవుని ద్వారబంధాల దగ్గర కూర్చో, ఆయన పాదాల దగ్గర కూర్చో. ఆనాడు మరియ కూర్చున్నట్టుగా ప్రభు పాదాల దగ్గర కూర్చో. ఆయన ఉపదేశం నీ సమస్యకు పరిష్కారం ఇస్తుంది. హల్లెలూయా. God will teach you and he guides you and he leads you for his glory. తన మహిమ కొరకు దేవుడు మిమ్మల్ని నడిపించే దేవుడు.